మీరు ఇంకొక పక్కన చూస్తే వాలంటీర్లు ఎప్పుడు ఎన్నికల్లో మేము చూసాం, ఏదైనా చెప్తే మేము ఇంతవరకు ఈ పనులు చేశాం, ఇంకా ఎక్కువ పనులు చేస్తాం, మాకు ఓట్లు ఏమని అడిగే ఆనవాయితీ. ఇప్పుడు వీళ్ళ తాత జాగీర్ మారిగా, వీళ్ళ సొంత డబ్బులు మారిగా ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి నువ్వు ఓటు వేయకపోతే ఈ వాలంటీర్లు బెదిరించేది, నీకు అమ్మఒడి తీసేస్తాం, పింఛన్ తీసేస్తాం, రేషన్ కార్డు తీసేస్తాం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కోతపడుతుంది, నేను గుర్తుపెట్టుకుంటాను, కెమెరాలో రికార్డు అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అని రౌడీలు మారిగా వాళ్ళు కూడా బెదిరించే పరిస్థితి వచ్చారంటే ఇది పరమ నీచం, పరమ దారుణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రెండు కూడా అయినాక ఇంకా వీరోచితంగా క్యాండిడేట్లు ముందుకు పోతా ఉంటే వాళ్ళందరినీ విపరీతమైన డబ్బులు, అవినీతి డబ్బులు, లెక్కర్లో లేకపోతే ఇసుకలో లేకపోతే మినరల్ దీంట్లో ఎక్కడెక్కడ కాంట్రాక్టుల్లో డబ్బులు విపరీతంగా సంపాదించి ఆ అవినీతి డబ్బుల్ని వెదజల్లి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు మేము చూడలేదు. పంచాయతీ ఎలక్షన్లు స్థానికంగా వదిలిపెడతాం, అక్కడ ఉండేవాళ్ళకు వదిలిపెడతాం. ఆ గ్రామంలో ప్రజలకు తెలుసు ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరు సమర్థవంతంగా ఉంటారు, ఎవరు ఈ గ్రామానికి కృషి చేస్తారు, అభివృద్ధి చేస్తారు అని వాళ్ళు ఆలోచించుకొని వేసేది పోయి ఒక్కొక్కరికి 10,000, 20,000. ఏంటి ఈ యొక్క అరిష్టం, ఏంటి దుర్మార్గం? విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి టార్గెట్స్ పెట్టి ముఖ్యమంత్రి 90% చేయాలి, లేకుంటే 80% చేయాలి, మీరు గెలుచుకోనండి. అలాంటి ఉన్మాదుల్ని తయారు చేయడానికి ఈ ముఖ్యమంత్రి దోహదం చేశాడు. అలాంటివన్నీ చేసి హ్యూజ్ మనీ ఖర్చు పెట్టారు. అప్పటికి కూడా వీలు కాకపోతే అధికార దుర్వినియోగం, ఇది ఇంకా పరాకాష్ట. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో ప్రాసెస్ అంతా అయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ వరకు చూస్తే కౌంటింగ్లో ఎప్పుడు కూడా రాత్రి కౌంటింగ్ వచ్చేది కాదు. దురదృష్టవశాత్తు రాత్రి కౌంటింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే 3 సార్లు జరిగిన ఎన్నికలు, నేను మొదటి రోజు చెప్పాను, నా డౌట్ చెప్పాను, రెండోసారి చెప్పాం, మూడోసారి కూడా అదే జరిగింది. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. దీనికి ఉదాహరణ చూస్తే సాయంత్రం 6 గంటలకు మీరు ఒకసారి చూస్తే మాకు 53, వాళ్ళకు 31. అన్ని టీవీలు వేసాయి, మాకు వ్యతిరేకంగా ఉండే టీవీలు కూడా ఇవన్నీ బ్రాడ్కాస్ట్ చేశాయి. అదే మాదిరిగా 6:30 గంటలకు మాకు 83, వాళ్ళకు 65. అదే మరికి 7 గంటలకు మాకు 150, వాళ్ళకు 120. 7:30 గంటల నుంచి ప్రారంభమైంది డ్రామా, మాకు 200, వాళ్ళకు 199. 8 గంటలకు 263, 291. 8:30కు 334, 375. 9 గంటలకు 384, 495. 9:30కు 433, 578. తర్వాత రాత్రి అర్ధరాత్రి సీనంతా మారిపోయింది. ఏకపక్షంగా గుద్దుకోవడం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఇంత దుర్మార్గం ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నా. ఎన్నికల సంఘం కూడా కొన్ని నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే చాలా మేము చెప్పాం, ఇక్కడితో వదిలిపెట్టాం, అవసరమైతే కోర్టుకు వెళ్తాం, అన్ని విధాల పోరాడతామని మేము చెప్పాం. ఆ పని చేశాం. ఏవైతే ఫోర్సబుల్ యునానిమస్ చేసుకున్నారో దానిపైన కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ ఇది. ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ దిస్ కోర్ట్, ది వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఫర్ ది కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఆర్ నాట్ ఎంప్టీ వర్డ్స్. They clothe the second respondent with the powers necessary to deal with the myriad situation that would arise in a democracy as varied and a country as big as India. For every situation, a rule or a regulation cannot be thought of in advance and be included in the statute book. Depending on the situation, decisions must be taken as per the law. This is the reason why the general power of superintendence, direction, control and conduct is given in the state election commissioner. In the words of the Supreme Court of India, he is the sole repository
ఆఫ్ ది ఎంటైర్ పవర్. ఇంత స్పష్టంగా జడ్జిమెంట్లో ఆయన చెప్తూ ఇంకొక పక్కన ది కోర్ట్ డస్ నాట్ ఇక్కడ ఇట్ ఈస్ హోప్డ్ దట్ ది స్టీల్ ఫ్రేమ్ దట్ ఈస్ ది బ్యూరోక్రసీ అబ్లిక్ పోలీస్ ఎక్సెట్రా విల్ ఆల్సో రైజ్ టు ది అకేషన్ అండ్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ ది డ్యూటీస్ అని ఇంత స్పష్టంగా జడ్జిమెంట్ ఇస్తే మీరు ఏం చేశారండి? ఈ స్పిరిట్ ఎక్కడన్నా ఉందా? ఎలక్షన్ కమిషన్ కూడా నేను అడుగుతున్నా, మీరు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మీరు ఆర్డర్స్ ఇచ్చారో మీ ఆర్డర్స్ అన్నీ ఫాలో అయ్యారా? మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే రికార్డింగ్ చేయమని. ఇన్ ది రెఫరెన్స్ సైటెడ్ సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ రికార్డింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది కౌంటింగ్ ఎయిదర్ బై సీసీ కెమెరాస్ ఆర్ బై వీడియోగ్రఫీ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ కౌంటింగ్ ప్రాసెస్ ఈజ్ ఇన్ ఏ ఫ్రీ, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఇది చెప్పిన తర్వాత ఎక్కడన్నా జరిగిందా? ఉన్మాదులు, రౌడీలు, సంఘ విద్రోహక శక్తులు ఇష్టానుసారంగా స్థైర్య విహారం చేశారు. మీరు ఒక మాట అన్నారు, పోలింగ్ బూతుల్లో ఉండాల్సింది క్యాండిడేట్, ఎలక్షన్ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళందరూ తప్ప ఇంకెవరు లేరా దీంట్లో? పోలీసులు ఎంటర్ అయ్యారు. మీరు చెప్పారు పోలీసులు వెళ్ళరని చెప్పారు. పోలీసులు బూతుల్లో ఏం పని వీళ్ళకు? ఎందుకు వెళ్ళారు? సమాధానం చెప్పవలసిన బాధ్యత వీళ్ళకుంది. మీరు పవర్ జనరేటర్స్ పెట్టమన్నారు, పవర్ కట్ చేస్తారని. నిన్న పెడన్లో జరిగింది, పవర్ కట్ చేశారు, మళ్ళా వాళ్ళు పోతే పవర్ ఆన్ చేశారు, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫేవరబుల్గా అనౌన్స్ చేసి వెళ్ళిపోతారు.